వైకుంఠ ఏకాదశి మళ్లీ వచ్చింది. మరోసారి అందరి దృష్టి తిరుమలపై పడింది. అయితే ఉత్తర ద్వార దర్శనం కోసం ఎదురు చూసే సామాన్య భక్తులకు టీటీడీ పెద్ద షాక్ ఇచ్చింది. తిరుమల చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని రద్దు చేసింది. కేవలం ఆన్లైన్ లక్కీ డిప్ టికెట్లు ఉన్న వాళ్లకే ఎంట్రీ అని చెప్పడంతో సామాన్య భక్తులు షాక్కు గురవుతున్నారు. టీటీడీ ఏకపక్ష నిర్ణయంపై ధార్మిక సంఘాలు, భక్తులు మండిపడుతున్నారు. హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర వాకిళ్లు తెరుచుకుంటాయి. శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి ఈ రోజున గరుడ వాహనంపై భూలోకానికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తారని నమ్మకం. అన్ని పండుగలను చంద్రమానం ప్రకారం గణిస్తే ముక్కోటి ఏకాదశిని మాత్రం సూర్యమానం ప్రకారం గణిస్తారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశుల పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజునే పాల కడలిలో అమృతం ఉద్భవించిందట. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసింది కూడా ఈ రోజే అని చెబుతారు. ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అనే పర్వదినాలు వైష్ణవ సాంప్రదాయంలో ఇతర పురాణోక్తంగా కూడా చాలా విశేషమైనది. సంవత్సరంలో ప్రతి నెల 2 ఏకాదశులు సంభవిస్తాయి. శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. అట్లా సంవత్సరానికి 24 ఏకాదశులు మనకి పంచాంగపూర్వకంగా వస్తుంటాయి. ఈ ఏకాదశి రోజున విశేషంగా ఉపవాసం ఉండి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ జాగారం చేసి ద్వాదశి పర్వదినం రోజున స్నానమాచరించి పుష్కరిణిలో కానీ, నదిలో కానీ, బావిలో కానీ, బావి వద్ద కానీ స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకుని దీక్ష విరమణ చేయడం అనేది ఏకాదశి వ్రత విశేష ఫలితాలుగా పురాణాల్లో చెప్పబడింది. పురాణాల ప్రకారం దేవలోకంలో 40 నిమిషాలంటే భూలోకంలో 10 రోజులకు సమానం. కాబట్టి వైష్ణవ ఆలయాల్లో ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందంటారు. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజులలో ఏ రోజు చేసుకున్నా మంచిదేనని పండితులు చెబుతున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనాలు ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు. మనకు తిరుమల క్షేత్రమే వైకుంఠము. వైకుంఠంలో ఉండే క్రీడాతిరి పర్వతాలను తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువు ఈ కలియుగాంత వరకు వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి తిరుమల క్షేత్రం అంతా కూడా సాక్షాత్తు వైకుంఠమే. కాబట్టి తిరుమలలో ఎప్పుడు దర్శించుకున్నా వైకుంఠ ద్వారంలో స్వామివారిని దర్శించుకున్న ఫలితాలన్నీ కలుగుతాయి. కాకపోతే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినము, ద్వాదశి పర్వదినాలలో ఆ యొక్క విశేషంగా వాళ్ళు ఉపవాసాలుండి జాగరణ చేసి ప్రత్యేకంగా ఈ యొక్క వైదిక కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న వారికి విశేష ఫలితాలుంటాయి. గతేడాది ఇదే టైంలో దర్శనాల కోసం వచ్చిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. టీటీడీ అధికారుల చేతకానితనం, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయాల పాలయ్యారు. దీంతో ఈసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని టికెట్లను ఆన్లైన్ లక్కీ డిప్ విధానంలో విడుదల చేసింది టీటీడీ. దీంతో ఆన్లైన్ బుకింగ్పై అవగాహన లేని సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి దూరమయ్యారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల పుష్పాలు, సంప్రదాయ పత్రాలతో అందంగా అలంకరిస్తున్నారు. ఆలయం ముందు వైకుంఠాన్ని తలపించేలా మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీవారి దర్శనం చేసుకోలేని భక్తులు ఈ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసి తరించవచ్చు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టీటీడీ ఉద్యానవన శాఖ ఆలయం ముందు ఈ మండపాన్ని రూపొందిస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా జనవరి 7 వరకు ఎస్ఎస్డి టోకెన్ల జారీని రద్దు చేసింది టీటీడీ. ఈ నెల 30, 31, జనవరి 1 తేదీల్లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ వెల్లడించింది. టోకెన్లు లేని వారిని జనవరి 2 నుంచి 8 వరకు సర్వదర్శనం క్యూలైన్లలో అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనం పరిష్కరించుకొని ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తే అవుటర్ క్యూ లైన్స్లో కొన్ని చాలా వరకు 3 బ్లాకులు టాయిలెట్స్ కూడా ఆల్మోస్ట్ గెట్టింగ్ రెడీ. భక్తుల యొక్క ప్రయోజనాలని, వాళ్ళ ఫీడ్బ్యాక్ను దృష్టిలో పెట్టుకొని మనం చాలా వరకు చేంజెస్ని ఈ క్యూ లైన్లో తీసుకురావడం జరిగింది.
తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులు ఆలయాలకు వెళ్లడం ఆనవాయితీ. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఇలాంటి టైంలో సర్వదర్శనం టోకెన్లు పంపిణీ నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది. చివరికి గోవిందమాల ధరించిన భక్తుల్ని కూడా అనుమతించమని చెప్పడం అన్యాయం అంటున్నారు హిందూ ధార్మిక సంఘాలు. ఈసారి వైకుంఠ ద్వార దర్శనం కోసం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా టీటీడీ ఆంక్షలు విధించడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. సరైన ఏర్పాట్లు చేయడం చేతకాక ఇలా దర్శనాలు నిలిపివేయడం అపచారం అంటున్నారు.